చెప్పాలంటే సినిమా బడ్జెట్ లెక్కలు నిర్మాతలకే కరెక్ట్ గా తెలుస్తుంది. కానీ బయట చెప్పే లెక్కలు వేరే ఉంటాయని అంటూ ఉంటారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలోనూ లెక్కలు తేడాగా ఉంటాయనేది వింటూనే ఉంటాం. కాబట్టి ఎలాంటి లెక్కైనా సరే వార్తలుగా చెప్పుకోవడానికే పనికొస్తుంది. అయితే ఈ లెక్కలు మాత్రం ఇంచుమించుగా మేకర్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంటాయనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 గురించి ఒక లెక్క జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పుష్ప 2 బడ్జెట్ 350 కోట్లని వార్తలు వచ్చాయి. అయితే పెరిగిన అంచనాలకు సుకుమార్ మరో 100 కోట్లు పెంచాడనే టాక్ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు పుష్ప 2 బడ్జెట్ మరింతగా పెరిగినట్టు తెలుస్తుంది. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అవడంతో నిర్మాతలపై అదనపు భారం భారీగా పడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. సుమారు 4 నెలలు వాయిదా పడటంతో దాదాపు 40 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానుందని కథనాలు కూడా వస్తున్నాయి. షూటింగ్ కంప్లీట్ అవడానికి ఇంకా 50 రోజులు టైం పడుతుంది. కొన్ని సీన్స్ ను కూడా రీషూట్ చేయనున్నారట. పైగా కొందరు నటీనటుల నుంచి కొత్తగా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి తోడు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వడ్డీ కూడా భరించాల్సి ఉంటుంది. ఇలా పుష్ప 2 మేకర్స్ పై సుమారు 40 కోట్ల వరకు అదనంగా బడ్జెట్ భారం పడుతుందని టాక్ నడుస్తుంది. అయితే పుష్ప 2 పై ఉన్న అంచనాలకు ఇదేం పెద్ద లెక్క కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల బొమ్మ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.